హలో గైస్, వెల్కమ్ టు ఎం ట్రిపుల్ హబ్, ద అల్టిమేట్ హబ్ ఆఫ్ మూవీస్ మ్యాన్ అండ్ మస్క్. లాంటి ఈరోజు మన టాపిక్ ఆఫ్ కోర్స్ పీక్. ఎందుకు ఓజీ అంత స్పెషల్? ఓజీలో అంతగా ఫస్ట్ హాఫ్లో ఏముంది, సెకండ్ హాఫ్లో ఏది మిస్ అయింది మాట్లాడదాం. ఓజీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది చెప్పాలంటే, ఆ సెటప్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ, అండ్ పీకే గారిని ఆ రేంజ్లో ఆ లెవెల్లో చూసి చాలా రోజులైంది. అండ్ కంప్లీట్గా ఫ్యాన్ సర్వీస్ చేయడం వల్ల మనకి ఒక హైతో బయటకు వస్తాం. డెఫినెట్గా ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఆ కటన ఏదైతే ఉంటుందో ఆ బిల్డప్ కానీ, హీరోయిజం, ఆ స్టైలింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా కొంచెం రిఫ్రెషింగ్గా కొత్తగా ఉండడం వల్ల మనకి ఫస్ట్ హాఫ్ చాలా నచ్చుద్ది. అండ్ వన్స్ హీరో అనేవాడు ఆ సిటీలోకి వన్స్ ఎప్పుడైతే రీఎంటర్ అవుతాడో, అక్కడ నుంచి స్టోరీ అనేది నార్మల్ అయిపోద్ది, వెరీ ప్రిటెండబుల్ అయిపోద్ది, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ అయిపోద్ది. సో అందువలన మనకి సెకండ్ హాఫ్ అనేది మనకు అంతగా ఎక్కదు, రిజిస్టర్ అవ్వదు. అండ్ సింపుల్గా కొన్ని దగ్గరలో ఏంటంటే ఈ మూవీ కూడా కొంచెం ఫ్లాట్గానే వెళ్ళిపోద్ది, రెగ్యులర్గా కమర్షియల్ రొటీన్ రొట్టా అయిపోద్ది. అండ్ సో లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా రొటీనే ఉంటుంది, ఏం కొత్తగా అయితే ఏమీ ఉండదు. సో అది కూడా ఒక మెయిన్ రీజనే. అండ్ ఓజీ అనేది గొప్ప సినిమా అంటే అస్సలు కాదు, ఇట్స్ ఎ ఓకేష్ ఫిల్మ్ ఐ ఫీల్. బికాజ్ ఫ్యాన్స్ స్టఫ్ అయితే ఉంది, బట్ ఫిల్మ్ అయితే అంత బెటర్ అయితే కాదు. జనరల్ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే అందులో డ్రామా అంటున్నారు, డ్రామా కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు నాకైతే. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. సాహో కనెక్షన్ ఏదో ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంది. సో చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రీమియర్స్ అండ్ ఫ్యాన్స్ సర్వీస్, ప్రీమియర్స్లో డెఫినెట్గా మనకి పాజిటివ్ టాక్ రావడానికి రీజన్ ఏంటంటే విపరీతమైన ఫ్యాన్ సర్వీస్ అయితే జరిగింది. అండ్ మనకి జనరల్ ఆడియన్స్కి కూడా పీకే గారిని అలా చూడడం కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ సుజిత్ అఫ్ కోర్స్ ఏ స్టైలిష్ మేకర్, సుజిత్ ఈస్ రియలీ గుడ్. బట్ యాజ్ ఎ రైటర్గా ఈ హ్యాస్ టు బీ బెటర్, హీ నీడ్స్ టు బీ బెటర్. సో చూద్దాం నెక్స్ట్ ఫిల్మ్తో ఏం చేస్తారో. ఓజీ పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. Bye guys, see you in the next one.